అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే. దేవుడు మరొక ఆదివారం చూడడానికి ఆయన కృపనిచ్చారు. భయంకరమైన దినాల్లో ఉన్నప్పటికీ దేవుని హస్తం మనకు తోడై ఉండి ఇలా నడిపించింది. ఈరోజు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం చూసుకుందాం. దేవుని యొక్క లేఖనంలో నుండి యెహోషువ చూద్దాం. యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చదువుకునే ముందు మరి వాక్యం చూస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు, వాట్సాప్లో గ్రూపులో చూస్తున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు. నా సంఘ బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు గొప్పవాడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడిని మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఆ దేవదేవుని యొక్క సంకల్పం బట్టి మరి గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా మరి చాలా టెన్షన్తో కూడిన పనిలో ఉన్నాము. దేవదేవుడే మా కుడి వెనకతలు ఉండి, మా వెన్నంటే ఉండి, కుడి వెనకతలకు తోడై ఉండి గొప్ప అద్భుతము చేశాడు. మరి నా కుమార్తె విషయంలో దేవుడు ఎంతో గొప్ప కృపను చూపించి మరి బహుమానము, గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానాన్ని మరి దేవదేవుడే సంకల్పం ద్వారా ఆ యొక్క బిడ్డ విషయంలో ఎంతో రిస్క్ అయిన సమస్యలు ఉన్నప్పటికీ మరి 9వ మాసంలోకి తీసుకొచ్చి మరి గత శుక్రవారము దేవదేవుడు 12 కుమార్తె మాకు ఇచ్చాడు. ఆ కుమార్తె దేవుని యొక్క బిడ్డ సేవకురాలు మా ఇంటికి వచ్చిందని మేము చాలా సంతోషించాము. అయితే మరి తల్లి బిడ్డలు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. మరి ఆదివారము దేవుని మందిరానికి రావాలి, వాక్యం చెప్పి దేవుని గణపరచాలి, ఆరాధన జరిపించాలని చెప్పి నేను మరి రావటం జరిగింది. పాపాల భర్త అత్తగారులు ఉన్నారు. నేను దేవుని సన్నిధిలోకి వచ్చి మరి వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన నాకు ఈ యొక్క అవకాశం బట్టి దేవదేవుని మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క తోడు ద్వారా పితరుల భక్తులు ఏ విధంగా నడిపింపబడ్డారో, మనల్ని దేవుడి తోడు ద్వారా ఎలా నడిపిస్తున్నాడో కొన్ని మాటలు మనం చూసుకుందాం. దానికి ముందుగా మరి తల్లి యొక్క బిడ్డ యొక్క ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు మరి గ్రూప్లో వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థించాలని మనం చేసుకుంటున్నాను. మరి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మరి యెహోషువ 1:6లో ఏముందంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చిన దానిని నేను వారి పితరులతో ప్రమాణం చేసి ఈ దేశం నిశ్చయంగా నీవు ఈ ప్రజలు స్వాధీనపరచుదని. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండువు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవరాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గం వర్ధిల్లు చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞిస్తున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడైయుండును. ఈ మాటలు ఎవరెవరితో చెప్తున్నారంటే, మరి యెహోషువతో దేవుడు చెప్పిన మాట, మోషేకి నేను ఎలా తోడై ఉన్నానో నీకు నేను అలాగే తోడై ఉంటాను, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు అని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తుంది. కాబట్టి మోషేకు దేవుడు ఎన్నో విధాలుగా తోడుండి అద్భుతాలు చేసి ఎన్నో రకాలుగా ఆయన పలువురిలో నలుగురిలో అవమానం అవ్వకుండా దేవుడు వెన్నంటే ఉండి ఆయనకు అనేక రకాలైన సహాయం అందించిన దేవదేవుని కలిగిన మోషే ఈరోజు మోషే వంటిలాగే నీవు కూడా నడుచుకో. మరి మోషేకు తోడై ఉన్నాను యెహోషువ,
నీకును కూడా నేను తోడై ఉంటాను. కానీ కష్టం వస్తుందని, బాధ వస్తుందని నువ్వు జడిగా, నువ్వు భయపడక, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరంగా ఉండు అని నేను దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటానని డైరెక్టర్గా దేవుడు చెబుతున్న మాటలు మనము చదువుతున్నాం. నేను నీకు ఆజ్ఞిస్తున్నాను కదా, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండెను. మరి దేవుని యొక్క తోడు లేకుండా మనం ఏమీ ముందు అడుగు వేయలేమండి. ప్రతిదీ దేవుని తోడుతో మనం ముందుకెళ్తేనే మనం విజయం చూస్తాం. కాబట్టి మోషే మరి దేవుని తోడుతో అద్భుతాలు చేయగలిగాడు. నాయనా పలానా దగ్గరికి వెళ్తున్నావు కదా, నువ్వు తీసుకెళ్తున్నావు కదా, అక్కడ నువ్వు అద్భుతం చేయకపోతే ఆ ప్రజల దగ్గర ఎలాగా అన్నప్పుడు దేవుడు మోషే అడగగానే దేవుడు అద్భుతాలు జరిపించాడు. అలాగే మరి మోషే ఒక ప్రజలు నాశనం అయిపోకూడదని దేవుని దగ్గర ఎంతగానో రిక్వెస్ట్ చేశాడు, ఎంతగానో దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు, కన్నీరు కార్చుకున్నాడు. అయ్యా ఏదో మరి నాకు సంతోషం లేదు, వారి మీద ఏ శాపం కూడా రాకూడదు, వారి మీద ఏ కీడు రాకూడదు. ఎందుకంటే మరి ఐగుప్తులను వారందరూ బానిసతల గుండి మూలుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, మోషే నువ్వు వెళ్ళి వారిని విడిపించుకొని రా, వారి మూలుగులు నాకు వినబడుతున్నాయి, వారి కన్నీరు నాకు వినబడుతుంది, నువ్వు విడిపించుకొని రా అని చెప్పి దేవుడు మోషేని పంపించాడు. అట్టి ప్రజలు వచ్చారు, అయినా దేవుడు మాట వినకుండా మరి వారికి ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నప్పుడు దేవుడు కోపం వస్తున్నప్పుడు, అమ్మో ఈ కోపానికి ప్రజలందరూ ఏమైపోతారో, దేవుడు కోపం వస్తుందని చెప్పి మోషే మధ్యవర్తిగా ఉండి, నాయనా ఆ స్థలం దగ్గర మరి ఎందుకు విడిపించే వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, వారి మీదకి ఏ కీడు రానివ్వకుండా చూడు తండ్రిని ఎంతగానో రిక్వెస్ట్ చేశాడు. మధ్యవర్తుల యొక్క ప్రవర్తన, మధ్యవర్తుల యొక్క భక్తి, మధ్యవర్తుల యొక్క ప్రార్థన అనుభవం అలాగే ఉండాలా. ఈ రోజుల్లో మధ్యవర్తుల యొక్క అనుభవము నచ్చిన వారి మీద ఇది అవుతున్నారు, చేయగలుగుతున్నారు, మరి వారి కొరకు రిక్వెస్ట్ చేసుకున్నారు. నచ్చని వారి పట్ల వారికి ఆ మైండ్ ఉండట్లేదు, ఆ మనసు ఉండట్లేదు. కానీ మోషే ఇశ్రాయేలు ప్రజలు అందరి పట్ల ఒకలాగే దేవుని దగ్గర రిక్వెస్ట్ చేశాడు, దేవా నాయన మరి మనం ఎలాగున్నాము, దేవుని ప్రజలు ఎలాగున్నాము. ఆనాడు మోషే అంత చక్కగా నడిపించాడు ప్రజల్ని, దేవుడు అప్పగించిన ప్రజల్ని, దేవుడు అప్పగించిన జనాలని. ఈరోజు నమ్మకంగా దేవుడు మనకు అప్పగిస్తున్న మనుషుల పట్ల మనం ఎలాగున్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను దేవుడు మనకు అప్పగించిన జనాన్ని భారం కలిగి, బాధ్యత కలిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు, చూస్తాం. మనము మోషే చేసినట్లుగా ప్రార్థనలు, మోషే చేసినట్లుగా దేవుడు మోషే పక్క నుండి తోడై ఉండి అద్భుతాలు చేయించినట్లుగా మరి యెహోషువ దగ్గరికి వచ్చినప్పటికీ దేవుడు అంటున్నాడు, నీవు సమస్యలు వస్తాయి, జడీకో, భయపడకు, నేను నీకు తోడై ఉంటాను, నిబ్బరం కలిగి ఉండు. చదువుకుంటానికి మనకు కనబడుతుంది, నీవు బ్రతుకుతున్న అన్నీ ఏ మనుషుల నుండి ఎదుట నిలలేక ఉంటును, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎంత చక్కటి మాట అండి. మనకి ఎవరైనా చెప్తారా మాట? డాక్టర్ కూడా ఆ మాట చెప్పడు, దేవుడు ఒక్కడే చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరంగా ఉండు అనే మాట డాక్టర్లనే చెప్తారండి. ఎంత అమౌంట్ ఇచ్చిన డాక్టర్లు కూడా మాట చెప్పరు, ఒక దేవుడే ఆ మాట చెప్తాడు. కాబట్టి మన దేవుడికి అద్భుతమైనవి అనేకమైన మన దేవుడు మన పట్ల ఉండి అద్భుతాలు చేసే దేవుడు మనం కలిగి ఉన్నాము. అందుకనే భక్తుడు పాడినట్లుగా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టాలు, నష్టాలు, బాధలు అన్నిటిలో దేవుడే మనకు తోడై ఉన్నాడు. దేవుడే తోడు ద్వారా మనము జీవిస్తున్నాం. దేవుడి తోడు లేకపోతే మరి మన ఆలోచనలు, మన భక్తి, మనం ఏమైపోతామో, కలుగుతున్న కష్టాలను బట్టి, కలుగుతున్న బాధలు బట్టి, కలుగుతున్న సమస్యలు బట్టి మరి దేవుని యొక్క తోడునిచ్చి ముందుకు నడిపిస్తున్న దేవుని కలిగి మనం ఉన్నాం. మనకు ఒక గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. మన ధైర్యం, మన గుండె, మన బలము, మన ప్రాణం, మన శక్తి, మన ఉనికి ఆయనే. కాబట్టి మోషేకు దేవుడు తోడై ఉన్నట్లుగా యెహోషువకు తోడై ఉన్నాను అన్నాడు. అందుకే ఒక్కరికే తోడు, ఒక సేవకుడికి సేవకుడికి తోడనలేదు దేవుడు, అందరికీ దేవుడు తోడిచ్చి నడిపించిన వాడు. కాబట్టి మనము కలుగుతున్న భయాన్ని బట్టి ఈ మోషేకు దేవుడు చెప్పినట్లుగా, యెహోషువకు దేవుడు చెప్పినట్లుగా నీకు నాకు దేవుడు చెప్తున్నాడు, అమ్మా భయపడకండి,
మీరు జడికండి, నిబ్రం కలిగి ఉండండి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వాటిలో మీరు మరి అయ్యే పట్టుకుని మీరు ఇలాగా ఆత్మీయ జీవితం నుండి సైడ్కి వెళ్ళిపోకండి. మీరు గట్టిగా బలంగా ప్రార్థించండి, అప్పుడు మీరు అద్భుతాలు చూస్తారు అన్నాడు దేవుడు. యెహోషువకు తోడై ఉన్న దేవుడు నిబ్బరం కలిగిన, ధైర్యం కలిగిన మనసునిచ్చాడు. అలాగే నీవు నేను మనకి మన నిబ్బరమైన మనసు లేనప్పుడు నిబ్బరం ఇచ్చే మనసునిస్తాడు దేవుడు. మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు, ధైర్యపరిచిన దేవుడు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. మరి కొన్ని మాటలు చూసుకుంటుండగా 31 ద్వితీయోపదేశ కాండము 6లో ఒక మాట కనబడుతుంది. ఏమనంటే, భయపడకుడి, వారు చూచి దిగులు పడకండి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని. మరియు మోషే యెహోషువ పిలిచిన నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోదు అని దానిని వారికి స్వాధీనపరచవలని నేను చెప్పాడటండి. కాబట్టి దేవుడు అంటున్న మాట, మరి దేవుని భక్తులు నేర్చుకోవలసిన మాట, భయపడకండి, వారిని చూసి దిగులు పడకండి. కష్టం చూసి మీరు దిగులు పడకండి, శత్రువులను చూసి మీరు దిగులు పడకండి, మరి సమస్యలు చూసి మీరు దిగులు పడకండి, మీరు ధైర్యంగా ఉండండి. ఎవరైనా మనతో కూడా వచ్చినవాడు, భయపడకండి, వారిని చూసి దిగులు పడకండి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడిని యెహోవా. ఎంతమంది శత్రువులున్నా శత్రు సైన్యాన్ని, ఆ సమూహాన్ని పతనం చేసి మనకి జయ జీవితం ఇచ్చే దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనము భయపడనక్కర్లేదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ఏముందనంటే, నిబ్బరం కలిగి మనం ఉండాలి, భయపడనక్కర్లేదు, దిగులు పడకండి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడిని యెహోవాయే, ఆయన నిన్ను విడువడి అన్నాడు, ఎడబాయడు. నిన్ను విడువడన్నాడు, ఎడబాయడు, నిన్ను విడువడన్నాడు, ఎడబాయడు. మరి చక్కటైన దేవుడు మనము కలిగి ఉన్నాం. కాబట్టి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడే, నీ దేవుడే. దిగులు భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా భక్తులు ధైర్యపడుతూ పాటలు పాడుకుంటూ దేవుని కొరకు ముందుకు సాగిపోయారు. అలాగే భయం లేదు, దిగులు లేదు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. కాబట్టి నిన్ను విడువడు, ఎడబాయడు. ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టి వదిలేసిన దేవుడు కాదు. మనుషులైతే ఒక్క సమయం అప్పుడు విడిచిపెడతారు, కానీ దేవుడు మట్టుగా విడిచిపెట్టడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అంతేకాదు, నీ ముందర నడుచువాడు ఆయనే, యెహోవా. ఆయన నీకు తోడు ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకు, విస్మయం అందుకు. ఇశ్రాయేలు అందరి ఎదుట మరి అతను నీతో చెప్తున్నాడు, ప్రజలందరూ ఎదుట నీతో చెప్తున్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నేనే, నీకు తోడు ఉన్నాను, నీ వెనుకన, నీ ముందున, నీ చుట్టూరు నేను తోడుగా ఉన్నాను, ఎడబాయను, భయపడద్దు, ఇశ్రాయేలు అందరూ ఎదుట నేను నిన్ను చెప్తున్నాను అన్నాడు. కాబట్టి దేవుడు ప్రజలందరూ ఎదుటనే చెప్పి మోషే ప్లేస్లో యెహోషువను కూడా దేవుడు నడిపించాడు. గొప్ప గొప్ప కార్యాలు కూడా యెహోషువ చూడటానికి దేవుడు సహాయం చేశాడు. శత్రు సైన్యం మీద విజయం కూడా దేవుడు ఇచ్చాడు. మంచి పేరు, మంచి కీర్తి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మన మీద శత్రువులు ఎంతమంది బయలుదేరుతున్నారో, అపవాద శక్తులు ఎన్ని బయలుదేరుతున్నాయో, వాటన్నిటి మీద కూడా మనకు విజయం ఇచ్చి దేవుడు ముందుకు నడిపించి మనల్ని ధైర్యపరిచే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి నిబ్బరం కలిగి మనం ధైర్యంగా ఉండి దేవుని కొరకు మనం గట్టిగా పోరాడి దేవుని కొరకు మనం నిలబడే వారిగా ఉండాలని దేవుడు మనం నిలబెట్టాడు. కాబట్టి దేవుని కొరకు మనము నిలిచిన వారిగా ఉందాం. మరి కొంత మాట లాస్ట్లో చివరికి ఒక మాట చూసుకుందాం. మరి హెబ్రీ పత్రిక 13:5లో ఒక మాట మనకు కనబడుతుంది. ధనాపేక్ష లేని మనస్సు గల మనుషు గల వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క బిడ్డలుగా, మరి ధనాపేక్ష లేని మంచి మనసు కలిగిన బిడ్డలుగా, మంచి మనుషులుగా
ధనాపేక్ష లేని వారిగా మనం ఉండాలి. ధనాపేక్ష మనసు మనలో ఉంటే దేవునిపై మనము చెయ్యలేము. ధనాపేక్ష లేని వారిగా మనం ఉన్నప్పుడు తృప్తి పొంది ఉంటామట. కాబట్టి మరి దేవుని పిల్లలుగా ధనాపేక్ష కలిగిన వారిగా మనం ఉండకూడదు. తృప్తి మనలో ఉండదు, ధనాపేక్ష మీద మనసు వెళ్తుంది. కాబట్టి మరి మనము ధనాపేక్ష అనే మనసు లేకుండా మనం ఉండాలి. ఎంత దేవుడు ఏ రోజుకి ఎంత మనకు సమకూరుస్తున్నాడో అవసరానికి, దేవుడి నిమిత్తం, పని నిమిత్తం ఎంత నీకు ఆహారం, ఎంత నీకు వెళ్ళి రావడానికో అంతే మనం తృప్తి పడాలి. కానీ లేనిది ఎక్కడిదో సంపాదించాలని ఆతృత పడకూడదు, ధనాపేక్షలోకి వెళ్ళకూడదు. దేవుని ప్రజలుగా మరి ధనాపేక్ష మనసు గల వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. అలాంటి మనసు మీకు ఉండకుండా ఎంత మీకు కలిగిందో అంత మనసులో మీరు తృప్తిపడి ఉండండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను. ఏదో ఆతృత పడి దొంగదారులు వెళ్ళి డబ్బులు సంపాదించాలని అంటే దేవుడు తోడు ఉంటుందా? దేవుడు నీతిమంతులకే తోడిస్తాడు. దొంగదారులు వెళ్ళి సంపాదించే నాకు అది అవ్వలేదు, దేవుడు తోడు లేడని అనడానికి లేదు. నీతి మార్గంలో నువ్వు ఉండు, నీకు కలిగిన వాటిని సంతృప్తి పడు, ధనాపేక్ష కొరకు వాసపడకు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే తోడై ఉంటాను, ఎడబాయన అంటున్నాడు. కాబట్టి మరి దేవుని ఇచ్చిన మాట, నిన్ను ఏమాత్రం కూడా విడువను, నన్ను ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రం నాకేమీ చేయగలడని భక్తుడు చెప్తున్నట్లుగా నీవు నిన్ను చెప్పి దేవుని గణపరచాలా. మొట్టమొదటిగా చదువుకున్న దాంట్లో మోషేకు దేవుడు తోడున్నాడు, యెహోషువకు దేవుడు తోడున్నాడు, నీకు నాకు కూడా తోడై ఉన్నాడు. తోడుతో వదిలేశాడా? నిబ్రమ కలిగి ఉండమన్నాడు, ధైర్యం కలిగి ఉండమన్నాడు, జడియొద్దు అన్నాడు, దిగులు పడొద్దు అన్నాడు. మరి దేవుడు తోడుందని మీరు గట్టిగా నమ్మకం కలిగి ఉండండి అన్నాడు. చూసినప్పటికీ నిన్నేమాత్రము విడువని, నిన్ను ఎడబాయను అన్నాడు. కుడి వెనుకలుగా తోడై ఉంటానన్నాడు. ఇలాంటి నిబ్బరమైన మాట కొన్ని లక్షల దగ్గర లక్షలు తీసుకున్నారని చెప్తారా? లేకపోతే నీ లక్షలు ఉన్నాయని నీ మనసుని ధైర్యపరుస్తుందా? డాక్టర్లైనా చెప్తారా? కాదు. పరమ డాక్టర్, పరమ వైద్యుడు, గొప్ప దేవుడైన యెహోవా మన దేవుడు యేసు ప్రభువు గారు ఈ లోకానికి మన కొరకు వచ్చాడు, మనం వెన్నంటే ఉన్నాడు. మరి మన కష్ట బాధల్లోనూ కూడా దేవుడు ఆయన చేయూతనిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని తోడుతూ మనం నడుస్తున్నాం. కాబట్టి భయపడనక్కర్లేదు, దిగుపడనక్కర్లేదు, ధైర్యముగా ఉండమని యెహోషువకు, మోషేకు దేవుడు చెప్తున్నట్లుగా నీకు నాకు చెప్తున్నాడు. మనము దేవుని తోడుతో నడుద్దాం. గొప్ప గొప్ప కార్యాలు మరి దేవుడు మన పట్ల చేస్తూనే ప్రజలు చూసి దేవుని వైపు అనేక మంది తిరిగేటట్లుగా గొప్ప సాక్షులుగా మనం బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. మాటలు ముగించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం.